అందరూ చెప్పినట్టు యోగా అనేది ఒక్కొక్క ప్రాక్టీస్, అది ఒక రోజులో వచ్చేది కాదు. ఖచ్చితంగా సంవత్సరాల తరబడి కృషి ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటే అది రొటీన్లో భాగం అయిపోద్ది. అట్లానే పూర్వం చెప్పేవాళ్ళు, మనం ఏ పని చేసినా పనిలో యోగాసనం ఒకటి ఇన్కార్పొరేట్ అయి ఉండేది. మీకు ఉదాహరణకి ముగ్గు వేసినా, వంట చేసినా, అట్లా ఏ పని చేసినా అందులో ఒక యోగాసనం ఉండేది. అట్లానే ఆ రోజు అందరూ హెల్దీగా ఉండేవాళ్ళు. ఈరోజు లైఫ్ స్టైల్ మారి ఇబ్బంది పడుతున్నారు అందరూ. కావున సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఖచ్చితంగా మనందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ యోగా టీచర్లు యోగాయే కాదు, యోగా ఫామ్స్లో డాన్స్ ఫామ్స్ కూడా అన్నీ నేర్పిస్తున్నారు. పిల్లలు ఇక్కడ చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కోరింది ఏంటంటే వాళ్ళ తల్లులు తండ్రులు కూడా ప్రాక్టీస్ చేసి సమాజంలో యోగా విలువ ఏంటి, మెడిటేషన్ విలువ ఏంటి ఇంకా బాగా విస్తృతంగా పెంచాలనేది నా ఆలోచన. ఇవాళ సమాజంలో ఉండే చాలా కష్టాలు, అంటే మానసికంగా ఇబ్బందులు ఏదైతే చూస్తున్నామో ఛాలెంజెస్, ఇవన్నీ యోగా ద్వారా మనం చాలా మేలు పొందుతామని బలంగా నమ్ముతున్నాను. ప్రత్యేకంగా ఇవాళ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం రావడం వల్ల మీ అందరూ దీని మీద ఒక దృష్టి పెట్టి బాగా డెవలప్ చేసే విధంగా పనిచేస్తాం. 55వ వార్డు పరిధిలో ఇంటర్నేషనల్ యోగా డే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో అనౌన్స్మెంట్ చేశారు. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా డే నేటికి 10 సంవత్సరాలు అవుతుంది. సనాతన ఋషి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కంచరపాలెం ఈ ప్రాంతంలో మరి విధిగా 10 సంవత్సరాల నుంచి యోగా కార్యక్రమం చేస్తున్నాము. అలాగే సేవా కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నాము. మాకున్న ఆశ్రమంలో కేఎస్ స్వామీజీ ధ్యాన మందిరం, కంచరపాలెం కేఎస్ స్వామీజీ ధ్యాన మందిరం, రాంపురం పెందుర్తి మండలం కేఎస్ స్వామీజీ ధ్యాన మందిరం, సబ్బవరం ఆదిరెడ్డిపాలెం కేఎస్ స్వామీజీ ధ్యాన మందిరం, తాడుతూరు భీమిలి మండలం, ఇలాగా ఈ 4 ప్రాంతాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు, తెల్లవారి టిఫిన్ ప్యాకెట్లు కట్టడం, పేదలకు సేవ చేయడం, అలాగే ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా కార్యక్రమం ఈ 2 నెలలు కూడా పిల్లలకి ఈ సమ్మర్లోనూ వారు ఏంటంటే ఈరోజు మనం చూస్తున్నాం ఆధునికంగా సెల్ల మీద టీవీల మీద ఎక్కువ పడిపోతున్నారు పిల్లలు. వారికి ఏంటంటే వాళ్ళ మైండ్ ఎటు పోకుండా యోగా శిక్షణ ఈ 2 నెలల నుంచి కూడా మేము ఈ సమ్మర్లో వాళ్ళకి ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇస్తున్నాం వాళ్ళకి యోగా శిక్షణ. ఈ యోగా శిక్షణ ద్వారా పిల్లలు బాగా నైపుణ్యత చెంది యోగా ప్రదర్శనలు చేస్తున్నారు. అలాగే వీళ్ళు స్టేట్స్లోను నేషనల్స్ కూడా వెళ్ళాలన్నదే మా ధ్యేయం అనమాట. అలాగే మరి భారత ప్రభుత్వం ప్రకటించిన దగ్గర నుంచి ఈరోజు వరకు నేటికి 10 సంవత్సరాలు వార్షికోత్సవం ఈరోజు ఘనంగా చేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా భర్త గారు, మన ఎంపీ గారు, విశాఖ పార్లమెంటు ఎంపీగా ఇచ్చేసినటువంటి భర్త గారు వచ్చారు. మా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం.